ఫుడ్ అంటేనే నేను నార్మల్‌గా గట్టిగా తింటాను. నాకు ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తింటాను. అలాంటిది చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అంటే వదిలేస్తానా చెప్పండి? నార్మల్‌గా తిన్నా, తినకపోయినా వీక్ మొత్తం అంటే సరిగ్గా సండే మాత్రం చాలా గట్టిగా తింటా. ఎందుకంటే చికెన్ ఉంటది కాబట్టి. చికెన్‌లో కూడా నాకు చికెన్ కర్రీ కన్నా కూడా చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. అది ఓన్లీ బోన్స్‌తోనే చేస్తాము. చికెన్ ఫ్రై మస్తుగుంటది. కత్తి లెక్క ఉంటదనమాట చెప్పాలంటే ఒక్క మాటలో. ఓన్లీ బోన్స్ మాత్రమే తీసుకొని మినిమమ్ స్పైసెస్‌ని యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టేసి, దాని తర్వాత సిమ్‌లో ఫ్రై చేస్తే ఆ చికెన్ ఫ్రై ఉంటది నా సామిరంగా స్వర్గం అంతే. నిన్న సండేకి మా ఇంట్లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేసుకున్నాము. ఆ రెసిపీస్ ఎలా చేశాను, ఏంటి అని చూసే కన్నా ముందు అందరికీ హాయ్, నా పేరు ఆయిషా. మన ఛానల్‌లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీకు గనుక ఈ ఛానల్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో చేసి పెట్టుకోండి. ఇక రెసిపీలోకెళ్ళిపోతే ముందుగా మిక్సీ జార్ తీసుకొని టమాటాలు, ఆనియన్స్ తీసేసుకోండి. దాని తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి. నా దగ్గర లేదు అందుకే వేయలే. ఒక చిన్న గ్లాస్ ఆఫ్ పెరుగు, ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఒక స్పూన్ శనగపిండి తీసుకొని మంచిగా మిక్సీ పట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె పెట్టుకొని నేను అందుకే కుక్కర్ పెట్టుకున్నాను. దాని తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం, ఇక మినిమమ్ స్పైసెస్ మనకి ఏవేవైతే స్పైసెస్ అనేవి నచ్చుతాయో అవన్నీ యాడ్ చేసేసుకోండి. ఈ పచ్చి వాసన పోయి ఆయిల్ అట్లా పైకి తేలేంత వరకు మంచిగా లో ఫ్లేమ్‌లో మంచిగా కుక్ చేసేసుకోండి ఈ మిశ్రమం అనేది. ఫ్రై అయ్యి అంటే అది మంచిగా కుక్ అయిపోయి అట్లా ఆయిల్ పైకి తేలేటప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్‌ని కూడా యాడ్ చేసేసుకోండి. మా ఇంట్లో అదేందో చికెన్‌లోకి నాకు ఆలు అంటే మస్తు ఇష్టం. కానీ మా ఇంట్లో అసలు ఎవరు తినరు. మా తమ్ముడు, మా మమ్మీ, మా డ్యాడీ ఏంటి చికెన్‌లోకి ఆలు ఏంటి అని అంటారు. వాళ్ళకి ఇష్టం లేదు కదా అనేసి ఓన్లీ నా కోసం ఒక 2 ఆలుని కట్ చేసి ఏసేసుకున్నాను. నాకు మస్తు ఉంటది. మస్తు నచ్చుతది కూడా. ఇక ఇది చికెన్ ఫ్రై అనమాట. ఓన్లీ బోన్ పీసెస్ తీసేసుకొని మినిమమ్ స్పైసెస్‌ని వేసేసుకొని మ్యారినేట్ చేసేసినాను. అది ఫ్రై చేసేటప్పుడు అది క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఈలోపు చికెన్ కర్రీ కూడా కుక్ అయిపోయి ఉంటది. పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ. రైస్‌లో కన్నా చపాతీ అలాగే సంగటిలోకి కత్తిలాగా సూట్ అయ్యేది. కానీ డిన్నర్ టైం కాబట్టి మేమైతే నార్మల్ రైస్‌తోని కానిచ్చేసాము.